పెరుగుతారో పెరగరో అది వేరే అంశం, మాకు సంబంధం లేదు. 24 గంటలు నేను చంద్రబాబుకే చాకరీ చేస్తాను, చంద్రబాబుకే చాకరీ చేస్తాను, చేసుకో. ఎవరు కదన్నారు? వచ్చే రోజున మేము వస్తాం, డంకా బదాయించి వస్తాం, ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు వస్తాం. మా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు గుర్తొస్తున్నాయి ఇవాళ. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని చేశాడే, అనవసరంగా ఆశపడి చంద్రబాబుని ఎన్నుకున్నామే, చంద్రబాబు ఏమీ చేయటం లేదే, జగన్మోహన్ రెడ్డి గారే బ్రహ్మాండంగా చేశాడే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండే అని జనం ఎగబడుతున్నారు కదా. మేమేం చెప్పాలి నీకు? దీనికి కనపడుతుంది కదా. మీరు బయటికి వెళ్ళడానికే పర్మిషన్ ఇవ్వట్లా, హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లా, కారు బయలుదేరడానికి పర్మిషన్ ఇవ్వట్లా. ఏంది ఇది? అంటే జనంలోకి జగన్ వస్తే మేము భరించలేము అనేటువంటి స్థితికి మీరు దిగజారిపోయారంటే భయపడుతున్నారనే కదా. రోజు మేము రాని అంటే ఏంటి నాకు అర్థం కాలే. సో పవన్ కళ్యాణ్ గారు కాస్త రాజకీయాలు నేర్చుకుంటేనో తెలుసుకుంటేనో రాష్ట్రంలో ఏం జరుగుతుందో సోయి ఉంటేనో, తెలంగాణ భాషలో చెప్పండి, సోయి ఉంటేనో వస్తుంది. నీకు ఆ సోయే లేదు. నీ గొడవ నీదే, నీ బ్యాగులు నీ బ్యాగులే, నీ హెలికాప్టర్లు, నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ షూటింగ్లు, దీనికే పరిమితమైపోయి ఇవాళ మీరు చేస్తున్నారు. రాష్ట్రంలో మీరు పరిపాలనలో భాగస్వాములు కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకోమని కోరుతున్నాను.